నమస్కారం. మీ కారింగుల యాదగిరి రాజయోగి హృదయపూర్వక నమస్కారాలు. భువనగిరి పార్లమెంట్ స్థాయిలో 39 మంది పోటీ చేస్తే నాకు 14వ స్థానం ఇచ్చినటువంటి భువనగిరి ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఒక్కడిని చివరికి ఎవ్వరిని కూడా నా వెంట తెప్పించుకొని నాకు ఓటేయమని అడగలేదు. నేను ఎవ్వరి సహాయ సహకారాలు కూడా తీసుకోలేదు. నా ఒక్కడి పోరాటం నకరేకల్ నియోజకవర్గం నుండి నేను ఒక్కడిని ముందడిగేసిన. అసలు డబ్బులు తీసుకోకుంటే ఎంతమంది వేస్తారు? మనం చేసే మంచి కార్యక్రమాలు ఎంతమందికి అందుతున్నాయని చెప్పేసి పోరాటం చేద్దామని నేను ముందరికి అడుగులేసిన. నకరేకల్లో అనేక పోరాటాలు చేసిన. నేను తాటికల్ నుంచి నల్గొండ వరకు రోడ్డు కానప్పుడు 1000 వినతి పత్రాలు ఇచ్చినాం. దాని గురించి ఒక్క నాయకుడు కూడా స్పందించలేరు. దాని మీద ఈ టీవీలో, యూట్యూబుల్లో, ప్రతి ఒక్క దాంట్లో కలెక్టర్ గారికి పోయి విన్నవించి ఎన్నో సమస్యల్ని పరిష్కారం చేసినాం. మేము చేసుకుంటూనే వస్తున్నాం. ఈ సందర్భంలో భారత పార్లమెంట్, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఒక తలంపు వచ్చింది. నేను పోటీకి సిద్ధమై ముందరకు వచ్చిన తర్వాత పోటీ చేసినాక కూడా ఎందరో రండి, మీకేం కావాలనో మేము డబ్బులు ఇస్తాం, తీసుకొని పోండి అని చెప్పేసానంటే కూడా తిరస్కరించేసినాం. మనం డబ్బుల కోసం మనం రాజకీయాలు చేయటం కాదు, ప్రజా సమస్యల్ని పరిష్కరించాలనే ఉద్దేశం మీద మనం మీ ముందరికి వచ్చినాం. అందుకనే ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా వాటిని తిరస్కరించిన సున్నితంగా మీ ముందరికి వచ్చినాం. ఇబ్రహీంపట్నం నుంచి ఆ నియోజకవర్గ ప్రజలు, నా మిత్రులు, శ్రేయభిలాషులు, నేను మిమ్మల్ని కలవలేకపోయినా అయినా కూడా 348 ఓట్లు వేసారు నా యొక్క సోషల్ యాక్టివిటీస్కి. మునుగోడు ప్రజల్ని కూడా నేను కలవలేకపోయినా 231 ఓట్లు మునుగోడు నియోజకవర్గం నుంచి వచ్చినాయి. భువనగిరి నుంచి నేను ప్రజల్ని కూడా కలవలేకపోయినా 229 ఓట్లు భువనగిరి నియోజకవర్గం నుంచి వచ్చినాయి. నిత్యం తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 379 ఓట్లు వేసారు. మిత్రులారా, శ్రేయభిలాషులారా, మీకు నమస్కారం. ఆలేరు నుంచి 399 ఓట్లు వేసారు. మీకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. జనగం నుంచి 742 ఓట్లు వేసారు. ఈ అన్ని నియోజకవర్గాలలో నకరేకల్ నియోజకవర్గం 279 ఓట్లు వేసారు. మీకు మంచినీళ్ళు కావాలని అడిగింది నేను, మీకు రోడ్లు కావాలని అడిగింది నేను, మీకు మంచి వసతులు కావాలని అడిగింది నేను, మిమ్మల్ని చైతన్యం చేసేటందుకు తిరిగింది నేను, మీ తరపున నేను పోరాటం చేసింది నేను. మీకు ఎందుకంటే కళ్ళ కుట్ర, మీకు ఓటేసేందుకు కూడా మీకు చేతులు రాలేదు. మీకు మీ దౌర్భాగ్యానికి మనం ఏం చేస్తాం, మీ దరిద్రానికి మనం ఏం చేస్తాం? ఓటేసి నన్ను భారత పార్లమెంట్లోకి పంపించినట్లయితే నకరేకల్లో అన్నపూర్ణ క్యాంటీన్ ఇప్పుడు ఈరోజు గెలిచినట్టుంటే నకరేకల్లో అన్నపూర్ణ క్యాంటీన్ను నేను ప్రారంభించేటోని. ప్రతి గ్రామానికి నేను 1000 పళ్ళ చెట్లను ఇచ్చేటందుకు కృషి చేసేటోని. నకరేకల్కు రైలు తీసుకొస్తానా, రైలు తీసుకొచ్చేటోని. మీకు కావాల్సిన అప్పులు లేని భారతదేశాన్ని నిర్మించేటందుకు భారత ప్రధానికి రిప్రజెంటేషన్ ఇచ్చి నేను అప్పులు లేని భారతదేశం తీసుకొచ్చేటందుకు కృషి చేస్తోంది. కానీ ఇక్కడ మేము పోలేకపోయినా డబ్బులకు అమ్ముడుపోయారు జనాలు చాలా వరకు కూడా. ఒక పార్టీ అభ్యర్థి నియోజకవర్గానికి 4 కోట్ల రూపాయలు పంపించి ప్రతి ఓటరుకు 500, 300, 1000 రూపాయలు ముట్ట చెప్పేసి కూలోళ్ళ లెక్క ఈ పార్టీ కార్యకర్తలను పెట్టుకొని వాళ్ళ మా దాంట్లో మాకే
డబ్బులు పంచిపిచ్చేసి ప్రజలతోటి ఓట్లు వేయించుకొని లీడర్లు అయినంత మాత్రాన మీరేమి ఎంపీలు కాదు, మీరేమి ఎమ్మెల్యేలు కాదు, మీరేం నిజమైన ప్రజా నాయకులు కాదని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ 2607 ఓట్లు నాకు పోలైనవి. అది ఎక్కడో మధ్యన ఉంది నా 26 గుర్తు. అటు ఈవీఎము ఇటు ఈవీఎము మధ్యన 26 నెంబరు. అసలు ఆ నెంబర్ చూడాలంటేనే చాలా 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 అరుదు. దాని మీదకి పోవాలంటే మన మీద అభిమానం ఉన్నవాళ్ళు, మన మీద ప్రేమ ఉన్నవాళ్ళు, మనం అంటే సేవ చేస్తామనే నమ్మకం ఉన్నవాళ్ళు మాత్రమే పోయి నొక్కగలుగుతారు. అలాంటిది జనగం ప్రజలు నేను కలవలేకపోయినా మిమ్మల్ని క్షమించండి, మన్నించండి. అయినా మీరు 742 ఓట్లు నాకేసి గౌరవించారు. నా నియోజకవర్గ ప్రజలు నాకు ఇక్కడ 279 ఓట్లు వేసినా కూడా మీరు 742 ఓట్లు వేసి నన్ను అత్యధికంగా గౌరవించారు. తర్వాత ఆలేరు ప్రజలు కూడా 399 ఓట్లు నాకేసి నన్ను గౌరవించారు. తర్వాత తుంగతుర్తి ప్రజలు నాకు 379 ఓట్లు వేసి నన్ను గౌరవించారు. ఇబ్రహీంపట్నం ప్రజలు కూడా నాకు 348 ఓట్లు వేసి నన్ను గౌరవించారు. తర్వాత మునుగోడు ప్రజలు మాత్రం 231 ఓట్లు వేసి నన్ను గౌరవించారు. భువనగిరి ప్రజలు 229 ఓట్లు వేసి నన్ను గౌరవించారు. 279 ఓట్లు వేసి నకరికల్ ప్రజలు నన్ను గౌరవించారు. మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మా వాళ్ళే, మా చుట్టూ ఉండేటోళ్ళే, నా స్నేహితులే, నా మిత్రువులే, నా బంధువులే, నా అమ్మటి ఉండేటోళ్ళే నాకు ఓట్లు వేయకుండా అవమానం చేసిరని కూడా దీంట్లో సందేహమే లేదని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఎవరిని మనం అధికంగా నమ్మొద్దు, ఎవరితోటి అధికంగా ఫ్రెండ్షిప్లు చేయొద్దు. మిత్రులారా, క్లాస్మేట్స్ మనకు అందరూ కూడా ఉపయోగపడతారనుకోవడం దౌర్భాగ్యమైనటువంటి విషయం. మనం ముందరికి వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ డేగల్ లెక్క మనల్ని వెనకగా నెట్టేందుకే ప్రయత్నిస్తున్నారు. అయినా కూడా మనం ముందరికి వెళ్ళిపోవాలి. ఇది ఒక అనుభవంగా తీసుకుంటున్నా. భువనగిరి పార్లమెంటు సోదర సోదరీమణులకు, నాకు ఓట్లేసినటువంటి ప్రజలకు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, నేను ముఖ్యంగా మా వర్గాల ప్రజలకు నేను ఒకటి విన్నవించుకుంటున్నాను. ఓటు ఆయుధం రా నాయన, అమ్ముకోకండిరా. ఓటును అమ్ముకొని ఏం చేస్తారా మీరు? 300 రూపాయలు 500 రూపాయలకి అమ్ముకోరు. 5 ఏళ్ళ దాకా ఇక ఓనీ బీక్తారు రా భయ్ మీరు. ఎవరిని బీక్తారు? అమ్ముకున్న వాళ్ళని అడుగుతున్నా నేను. ఎవరిని బీక్తారు? ఏం చేస్తారు మీరు? మీతోటి ఏమవుతుంది రా బాబు? 300కి అమ్ముకుంటారా నాయన, 400కి 500కు ఇట్లా అమ్ముకుంటే ఓట్లు మిమ్మల్ని ఎవరు లెక్క చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. మిత్రులారా, శ్రేయోభిలాషులారా, మనం మంచి కార్యక్రమాలు చేయాలని అంటే ఎవరు ముందరికి రారు. ఇప్పుడు నేను కొన్ని వర్గాల వాళ్ళని చూస్తున్నా, వాళ్ళు చాలా చాలా క్లియర్గా ఉన్నారు. రెడ్డిలందరికీ నా నమస్కారాలు. మీరు నాకు ఓట్లు వేయకున్నా కూడా మీ ఐక్యమత్యం చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. మిమ్మల్నే నేను మార్గదర్శకంగా తీసుకొని నేను ముందరికి వెళ్ళాలనుకుంటున్నా. చైతన్యం లేనటువంటి మా ముదిరాజులను కూడా చైతన్యం చేయాలనుకుంటున్నా. అరే బాబు ముదిరాజులు, మీరు ఆ రెడ్డిలను చూడండి రా బాబు, రెడ్డిలను చూడండి. అన్ని పార్టీలలో వాళ్ళే ఉంటారు, వాళ్ళ ఓటు వాళ్ళే వేసుకుంటారు. మీకేంద్ర నాయన ఓటు వేయడం రాదు మీకు ఓటు వేయడం రాకుండా పోతేనే ఈ ముదిరాజులలో 1 కోటి మంది ఉన్నా కూడా ఒక్కడు కూడా ఎంపీ కాలేకపోయాడు. ఈటల రాజేందర్ అయినట పాపం, ఆయన పటేలమని చేసుకుంటు కాబట్టి అయినరా బాబు. మీ ముదిరాజులు వేస్తే ఓట్లు కావట్లేడు. మీ ముదిరాజులకు అసలు ఓటు వేయటమే రాదని నేను తెలుసుకున్నటువంటి విషయం రా బాబు. మీరు ఒక తెల్లంగి కోరిస్తే ఓరలేకపోతారు, ఒక చేప పట్టుకుంటే కూడా ఆ చేప గురించి తలకాయలు బలగొట్టుకుంటారు. ఎందుకురా బాబు? చదువుకొని మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేయండి, ఉన్నతంగా ఎదిగేటందుకు ఆస్కారం చేసుకోండి. మీరు రాజకీయంగా ఎదగండి రా బాబు. ముదిరాజు యువకులారా, నాకు పిరికి పందలు, సౌటలు, సన్నాజిగాలు నాకు అవసరం లేదు. అమ్ముడు పోయేటువంటి విధవలు అస్సలు అవసరం లేదు. మీలో ధైర్యవంతులు రండి. యాదవులారా, మీలో ధైర్యవంతులు రండి. గౌళ్ళారా, మీరు ధైర్యవంతులు రండి. మున్నూరు కాపులారా, మీరు ధైర్యవంతులు రండి. పద్మశాలిలారా, మీలో ధైర్యవంతులు రండి.
బీసీలలో ఉన్నటువంటి ధైర్యవంతులు రండి, అగ్రవర్ణాలలో ఉన్నటువంటి ధైర్యవంతులు రండి. మనం ఒక సరికొత్త ప్రపంచాన్ని నిర్మిద్దామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి నా శ్రేయభిలాషులకు నేను ఒక విన్నపం చేసుకుంటున్నాను. రండి, నా వెంట రండి. ఒక మహాసైన్యాన్ని ఏర్పాటు చేద్దాం. ఆ సైన్యంతో భారత రాజకీయాలలో ఒక సమిష్టి మార్పును తీసుకొద్దామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. మనం ఒక జాతీయ పార్టీని నెలకొల్పుదాం. 545 మంది ఎంపీలను మనమే ఏ పార్టీతో పొత్తు లేకుండా, ఎవరితో పొత్తు లేకుండా మనం ఎన్నికల రంగానికి సిద్ధమైదామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ సాహసోపేతమైన నిర్ణయం, ఇంతకుముందు ఏ నాయకుడు కూడా తీసుకున్నటువంటి నిర్ణయం. ప్రతి రాష్ట్రంలో మన జెండాను ఎగిరేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, మీ సహాయ సహకారాలు కావాలి, మీ ఆశీర్వాదాలు కావాలి. మీరు మళ్ళీ రండి 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 రండి. బంధువులైనా, మిత్రులైనా, శ్రేయభిలాషులైనా, నేను ఎందుకు అంటున్నానో ఒకసారి అర్థం చేసుకునేది. తినేది మనమ్మటి, తాగేది మనమ్మటి, చేసేది మనమ్మటి. ఏమైనా సాయం ఉంటే చేసేది మనం, ఏమైనా ఉంటే ఆ ఇంట్లో సస్తపోయేది మనం, ఆ ఇంట్లో పెళ్ళికి పోయేది మనం. ఓటోనికి వేస్తున్నారా మీరు? బుద్ధి లేని ఎదవలారా, అసలు బుద్ధి ఉందారా మీకేమన్నా? ఎవరికి వేస్తున్నారా ఓటు మీరు? ఒక్కరినట్టున్నా అని చెప్పేసి ఏం బాధపడకూరి. మీరేం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. మీరు ఫీల్ అయినా కూడా ఏమీ మీ వల్ల ఏది కాదు. పిరికి బందలతో ఏది కాదు నాయన, ధైర్యవంతులతో అవుతుంది. నేను పార్టీ పెడుతున్నారా భయ్, నాకు సహకరించండి. నేను పార్టీ పెడుతున్నా భయ్, నా వెంట రండి. నేను పార్టీ పెడుతున్నా భయ్, మీ అందరికీ ఒక వెలుగు, సరికొత్త ప్రపంచాన్ని చూపిస్తా. నా వెంట రండి. నా ఎమ్మటి రండిరా భయ్, మీకు ఒక మామిడి చెట్టు ఇస్తా. నా ఎమ్మటి రండిరా భయ్, ఒక చింత చెట్టు ఇస్తా. నా ఎమ్మటి రండిరా భయ్, ఒక మర్రి చెట్టు ఇస్తా. నా ఎమ్మటి రండిరా భయ్, ఒక రేగిపండ్ల చెట్టు ఇస్తా. నా ఎమ్మటి రండిరా భయ్, మీరు ఒక గంగిరేగ పండ్ల చెట్టు ఇస్తా. నా ఎమ్మటి రండిరా భయ్, మీరు ఒక దానిమ్మ చెట్టు ఇస్తా. నా ఎమ్మటి రండి, మీకు మరో ప్రపంచాన్ని చూపిస్తా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పళ్ళ చెట్లన్నీ మీకు తలా ఒకటి ఇస్తే 3 సంవత్సరాలల్లో మీ ఇళ్ళల్లో సుందర నందనవనంగా మీరు ఆ ఫలాలు అందుకుంటారు భయ్. మీకు ఆ జ్ఞానమే లేదు. నీ ఇంట్లో స్థలం ఉంటుంది, ఒక కూరగాయల చెట్టు పెట్టు. నీ ఇంటికాడ ఒక మంచి నీకు వెసలబులు అయినటువంటి వ్యవసాయ భూములు ఉంటాయి. మీరు అందులో ఒక మామిడి చెట్టు పెట్టరు, ఒక చింత చెట్టు పెట్టరు, ఒక అల్లనేరేడు చెట్టు పెట్టరు. మీకు అసలు ఆ మైండ్లో ఏం పెట్టుకుంటారా నాయన మీరు? ఒకటి ఉత్తరప్రదేశ్లో 20 కోట్ల మంది ఉంటే 4,000 కోట్లు తాగితే 3 కోట్ల మంది తెలంగాణ ప్రజలు 4,500 కోట్లు తాగినట్టు తాగుడు. అంటే ఎంత తాగుడు తాగిర్రో వీళ్ళని మనం బేరీజ్ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రండి, నా ఎమ్మటి రండి, మనం పార్టీని పెడదాం. రండి, నా ఎమ్మటి రండి, 543 మంది ఎంపీలను వేద్దాం. రండి, నా ఎమ్మటి రండి, తెలంగాణలో ఉన్నటువంటి 119 ఎమ్మెల్యే స్థానాలకు మనం వేద్దాం. ఆ సౌట ఫెయిల్ అయ్యిండు, ఈ సౌట ఫెయిల్ అయ్యిండు, వాడైండు వీడైండు అని కొంతమంది విధవలు కూడా కొన్ని వితండవాదాలు చేస్తున్నారు. ఆ మధ్యన ఒకరికి మొత్తం తెల్లగడ్డం అయిపోయింది. పార్టీ పెడదామని అనుకుంటే జయంత్ గౌడ్ని గాడు, లేకపోతే దేవేందర్ గౌడ్ని గారు, ఇంకోని గారు అంటుండు. ఎందుకు భయ్యానన్న? వాళ్ళు పెట్టి ఏం చేసిర్రు, మనం ఏం చేస్తామన్నట్టు వాని తలరాత అంతవరకే ఉందిరా భయ్. వాడు పెట్టిండు, ఫెయిల్ అయ్యిండు. మనమేమవుతాం నీకు తెలుసా? అంటే డిసప్పాయింట్ గురి చేసి మనని కూడా వెనకకు లాగాలనే ప్రయత్నం చేస్తారన్నట్టు. మిత్రులారా, శ్రేయభిలాషులారా, వెనకకు పోవాల్సిన అవసరం లేదు. మనమందరం పోటీ చేద్దాం. రండి. నేను యాదవులు, ముదిరాజులు, గౌడ్సు, మున్నూరు కాపులు, పద్మశాలీలు, బీసీలలో ఉన్నటువంటి ముఖ్యమైన క్యాస్టులు అన్నిటికీ మేము టికెట్లు ఇస్తాం. మేము ఆర్యవైశ్యులకైతే నేను ప్రత్యేకంగా చెప్తున్నా, మీకు ఒక 10 సీట్ల స్థానాలు నేను మీకు కేటాయిస్తా. మా దాంట్లో ప్రియమైన కొన్ని వర్గాల వాళ్ళకు మాత్రం నేను అసలు టికెట్లు ఇవ్వను. వాళ్ళు మా ఎమ్మటి కూడా ఉంచాం. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే అగ్రస్థానాలలో వాళ్ళు వాళ్ళు ఉంటూనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎవరు చైతన్యవంతం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళను తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఆర్యవైశ్యులకు 10 స్థానాలు ఇస్తా. రండి నా ఎమ్మటి. మీరు
మిమ్మల్ని అన్ని పార్టీలు వాడుకుంటున్నాయి. మీకు ఎంపీ స్థానాలు కూడా ఇస్తా, రండి నా ఎమ్మటి. మీరు నన్ను ప్రోత్సహించండి. ఆర్యవైశ్య సంఘాలకు నేను ఒకటే విన్నవించుకుంటున్నా, గాంధీ గారే నాకు మార్గదర్శకం. నేను ఆయన అడుగుజాడలలో మీ ముందరికి వద్దాం అనుకుంటున్నా. మీరందరూ కూడా నన్ను ఆదరిస్తారని పార్టీ పెడదాం, జాతీయ పార్టీని పెడదాం. 543 మందిని ఎంపీలను ప్రకటిద్దాం. అప్పులు లేని భారతదేశంగా తొలి సంతకం దాని మీదనే పెట్టేద్దాం. ప్రతి నియోజకవర్గానికి మనం ప్రతి పల్లెటూరుకు 1000 పళ్ళ చెట్లను ఇద్దాం. మనం ప్రతి ఊరిలో ఉద్యోగాలను కల్పిద్దాం. ప్రతి అప్పు అనేది మళ్ళీ చేయకుండా ఒక చట్టాన్ని కూడా తీసుకొని వద్దాం. ఇంతకంటే ఎక్కువేం కావాలి. ఉచిత విద్య ఇద్దాం. కూడు కూడా మనం ఈ 3 గొప్ప మనం ఉచిత పథకాలను పెట్టుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఉచిత పథకాలకు దండవరా నాయన. నేనైతే ఉచిత పథకాలు అస్సలు నేను అంగీకరించను. వాటిని తిరస్కరించాలి, వాటిని తీసేయాలని కూడా నేను మీకు ఈ సందర్భంగా మీకు డిమాండ్ చేస్తున్నాను. ఒక ఎస్సీ అతను 100 రూపాయలు పెట్టి బియ్యం కొనుక్కోవాలి. ఒక ఎస్టీ అతను 100 రూపాయలు పెట్టి బియ్యం కొనుక్కోవాలి. ప్రతి ఒక్కరూ ఒక 100 రూపాయలు పెట్టి బియ్యం కొనుక్కునే స్థాయిలోకి తీసుకురావాలి. ఉచిత బియ్యాలు ఏందిరా ఇచ్చేది, ఉచిత పింఛన్లు ఏందిరా ఇచ్చేది, ఉచిత రైతు బంధులు ఏందిరా ఇచ్చేది, ఇవన్నీ ఏందిరా నాయన. ఇవన్నీ భారతదేశాన్ని అప్పుల కుప్పలు చేసి ఏం చేద్దాం అనుకుంటున్నాను నాయన. ఈ భారతదేశాన్ని నుండి అప్పుల నుండి కాపాడేందుకే నేను మీ ముందరికి వస్తున్నా. నన్ను ఆశీర్వదించండి. మీ సహాయ సహకారాలు కావాలి. మీరు నన్ను ఆశీర్వదించాలి. మీ సహాయ సహకారాలు కావాలి. మీ అందరూ ప్రజలే నాకు నిధి. కొంతమంది నన్ను అడిగిర్రు, జాతీయ పార్టీని పెట్టి జాతీయ స్థాయిలో వెళ్ళిపోవాలంటే చాలా ఖర్చులు ఉంటాయి, మరి దానికి మీరు ఎట్లా వెళ్ళిపోగలుగుతారు యాదగిరి గారు అన్న. వెళ్ళిపోగలుగుతామయ్యా. తలా రూపాయి ఇచ్చిన చాలు, 10 రూపాయలు ఇచ్చిన చాలు. ఎవరికి దోషింది వాళ్ళ తరపున వాళ్ళు ఇచ్చినా చాలు. మనకు ఎంత ఇచ్చినా కూడా మనకు చాలు. వాటితోటి మనం ప్రస్థానాలు నిర్మించుకుంటా పోవచ్చు. కన్సీరామ్ గారు ఒక మాటని అంటారు, తన చుట్టూ ఉన్న వనరుల నుంచే ఆదాయం చేసుకోవాలంట. అట్లా చేసుకోలేను లీడర్ కాదని అంటాడు. నేను ఒకటే, ప్రజలే నాకు ఆస్తి. మిమ్మల్ని నమ్ముకుంటున్నా. మీరు నన్ను నెక్స్ట్ 2029లో భారతదేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషించేటందుకు మీరందరూ ఆశీర్వదించాలి. త్వరలో నేషనల్ పార్టీని పెడదామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు. నాకు ఓట్లు వేసిన మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ యాదగిరి రాజయోగి. నమస్తే.